అండి ఈరోజు నేను టమాటాలను 4 కేజీలు తీసుకున్నానండి. బాగా తూర్చుకున్నాను, ఒట్టి బట్ట వేసి ఈ విధంగా. ఇప్పుడు కట్ చేసుకుందామండి. 4 కేజీల టమాటాలు అండి. ఇవి అంతా తీసి పక్క పెట్టేసినాను. 4 కేజీలు అండి. పక్క 4 కేజీలు నేను చట్నీకి పెట్టుకుంటున్నానండి. 4 స్పూన్ల మెంతులు తీసుకున్నానండి. ఇప్పుడు దీంట్లో కూడా 4 స్పూన్లు జీలకర్ర అండి. 5 స్పూన్లు తీసుకున్నానండి ఆవాలు. పట్టంటున్నాయండి. ఇప్పుడు బంద్ చేసుకుందాం గ్యాస్. ఆవాల పిండి మెంతులు బాగా పచ్చని టమోటాకు టేస్టీగా ఉంటుందండి. అదండి టమోటా ముక్కలు 4 కేజీలు అండి. ఇప్పుడు దాంట్లో నూనెలు వేసుకుందామండి. అదిగోండి బాగా ఉడకబెట్టుకోవాలండి. ఇప్పుడు బాగా ఉడికినానండి. 1/2 కేజీకి అర్ధసరి ఎక్కువ తీసుకున్నానండి. అదిగోండి చింతపండు దీంట్లో వేసినాను. ఇప్పుడు బాగా కలుపుకోవాలండి. బాగా మెత్తబడింది చూడండి. నేను 4 కేజీలకు అండి 4 కేజీలకు అర్ధ కేజీ తీసుకున్నాను. పసుపు కూడా వేసుకుందామండి. ఇప్పుడు బాగా దగ్గర పడింది చూడండి టమోటా. ఇప్పుడు దించేసుకుని కారం 4 కేజీలకు అర్ధ కేజీ తీసుకుంటున్నానండి. కారం ఎర్ర కారమే అదండి. పక్కా కొలతాలండి కారం. ఇప్పుడు కలుపుకుందామండి. అదండి మిక్సీ పట్టుకుందాం బాగా. జీలకర్ర మెంతులు ఆవాలండి వేసుకొని మిక్సీ పట్టుకుందామండి. ఎల్లిపాయలు వేసుకుంటున్నానండి. లావు ఎల్లిపాయలు అవి ఒకసారి అదండి. ఇదిగండి మెంతుల పిండి వేసినాను చూడండి. బాగా కలుపుకుందాం. ఇప్పుడు 1 లీటర్ నూనె వేసినానండి దీంట్లోకి ఆయిల్. ఇప్పుడు కలుపుకుందామండి ఒక్కసారి. కొలతలండి చట్నీకి. మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.